మై డియర్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఎవరీ గుడ్ ఈవినింగ్. చూస్తున్నారా ఏం కనబడుతుంది మీకు? మేము వాటర్ కనెక్షన్ ఇస్తున్నప్పుడు తీసిన వీడియో అండి ఇది. అప్పట్లో చాలా లోతు తవ్వాల్సి వచ్చిందనమాట. ఒక 5 అడుగులు, నా 4.5 ఫీట్స్, 4 ఫీట్స్ అయితే కంపల్సరీ తవ్వాల్సి వచ్చింది. అప్పటి వీడియో అనమాట. అసలు ఏంటి అంటే మామూలుగా ఐడియా కోసము తీసి పెట్టుకున్నాం అనమాట. అంటే మా హస్బెండ్ ఆఫీస్లో ఉంటారు కదా, ఆయనకి చూపించాలనే ఉద్దేశంతో నేను తీశాను. అసలు ఎంతవరకు తవ్వారు, ఎలా కనెక్ట్ చేశారు, అలాంటి ఐడియా కోసం నేను వీడియో తీశానమాట. అప్పుడు ఇంకా పిల్లలు చిన్నగా ఉన్నారు, స్కూల్లో వేయలేదన్నమాట. ఇంకా స్కూల్లో వేయలేదు. ఇంకా అంటే 2022 అనమాట. ఇది 2022లో Jan 20, ఈరోజు అయితే Jan 19 అనుకో, Jan 19 అండి. Jan 19 Jan 20 అనుకుంటా. ఎందుకు అంటే ఆ రోజే వాటర్ కనెక్షన్ ఇచ్చారు, ఆ రోజే వాటర్ సప్లై కూడా వచ్చేసింది అనమాట మాకు. వాటర్ సప్లై డే కూడా ఆ రోజే అనమాట. ఎవ్రీ 4 డేస్కి ఒకసారి ఇస్తుంటారు కదా, ఆ డే అనమాట. బాగా గుర్తుంది నాకు. 2022 Jan 20 అనమాట. ఆ 2022లోనే జూన్లో మా పిల్లలు స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేస్తారనమాట. యాక్చువల్గా వాళ్ళని 2020 జూన్ నుంచి వెళ్ళాలి వాళ్ళ స్కూలు. పాండమిక్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి 2 ఇయర్స్ డిలే అయిపోయింది. డైరెక్ట్ పెద్దవాడిని ఫస్ట్ క్లాస్లో వేశాను, చిన్న అతన్ని ఎల్కేజీలో వేశాను. ఓకే, అది పక్కన పెడితే వాటర్ కనెక్షన్ సంగతి చూసుకుంటే అప్పటికి ఇంకా మాకు రోడ్ వేయలేదు. కాబట్టి భూమి ఉంది కాబట్టి వాళ్ళకి తవ్వడం ఈజీ అయిపోయింది అనమాట. అది హారిజాంటల్ పైప్ లైన్ అనమాట. హారిజాంటల్ పైప్ లైన్ అక్కడ నుంచే వస్తుంది. అతను కనెక్షన్ చేస్తున్నాడు. ఆ హారిజాంటల్ వాటర్ పైప్ లైన్ మున్సిపల్ వాళ్ళది ఉంటుంది కదా, దానికి మా ఈ బ్లూ వైర్ కనెక్షన్ చేస్తున్నాడు అన్నమాట. అయితే ముందు మనం వాటర్ బోర్డ్కి మనము అప్లై చేసుకోవాలన్నమాట. మాకు వాటర్ కనెక్షన్ కావాలి అని. అయితే మేము అప్లై చేసుకున్నాము. తనిఖీకి వస్తారనమాట. అంటే రోడ్డు ఉందనుకో, వాళ్ళకి సీసీ రోడ్డు ఉందనుకో, కాలనీలో సీసీ రోడ్ తవ్వాల్సి వస్తుంది కదా, దానికి డబల్ పేమెంట్ ఉంటుందన్నమాట. మనము కట్టాల్సింది డబల్ పేమెంట్, ఎందుకంటే రోడ్డు తవ్వి మళ్ళీ వేయాలి కదా, అందుకు. అయితే వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసిన వాళ్ళు మా సైడ్ అసలు రోడ్డుది రోడ్డే లేదు. రోడ్డు ఉంది, సీసీ రోడ్డు పగలగొట్టాలి అని రాస్తారు. అందుకు మళ్ళీ ఫోటోలు క్లారిటీగా తీసి, రోడ్డు లేదండి, వాటర్ పైపు ఈ విధంగా వస్తుంది అని మేము మళ్ళీ ఫొటోస్ తీసి పెట్టవలసి వచ్చిందనమాట. మాకు డబల్ పని అయింది. మళ్ళీ రీసబ్మిట్ చేయవలసి వచ్చింది. అది పెండింగ్లో పడిపోయింది. మళ్ళీ నేను వాటర్ బోర్డుకి వెళ్ళి మాట్లాడుతూ ఉంటే అప్పుడు సార్ని అడిగితే అప్పుడు మళ్ళీ కనెక్షన్ చేశారనమాట. అంటే అప్పుడు మళ్ళీ రీవిజిట్ చేసి అప్పుడు రాసుకొని వెళ్ళి వీళ్ళని పంపించారనమాట. అయితే మాకు ముగ్గురు వచ్చారు. మొత్తం 2500 అట్లా ఛార్జ్ చేస్తారనమాట వీళ్ళు. మామూలుగా అయితే మేము 1500 ఇద్దాం అనుకున్నాం కానీ ఒప్పుకోలేదు, 2500 ఇచ్చాము. యాక్చువల్గా 8000 చిల్లర ఉంటుందన్నమాట ఫస్ట్ టైం వాటర్ బోర్డు. మామూలుగా అయితే 8000 చిల్లర, 8500 అట్లుంటుంది. అయితే మేము రెండోసారి కూడా అప్లై చేయవలసి వచ్చింది కాబట్టి వీళ్ళ తప్పిదం వల్ల మాకు 1000-1500 ఎక్స్ట్రా పడిందనమాట. అంటే ఇన్స్పెక్షన్ సరిగా చేయకపోవడం మూలాన. అది మనం అప్లై చేసి ఊరుకోవడానికి లేదండి, మనము చూస్తూ ఉండాలి దాని ప్రోగ్రెషన్ ఎట్లా ఉందో. ఇక మా వాటర్ కనెక్షన్ మంజూరు అయినప్పుడే మేము 20 KL ఫ్రీ వాటర్ కూడా అప్లై చేసేసుకున్నాం అనమాట. దానికి ప్రాపర్టీ ట్యాక్స్ అవన్నీ జత చేయాల్సి ఉంటుంది. అన్నీ క్లారిటీగా ఉంటేనే వాళ్ళు అది ఫ్రీది ఇస్తారనమాట, 20 KL ఫ్రీ వాటర్. అలా మాకు 2022 Jan 20కి మాకు వాటర్ కనెక్షన్ వచ్చేసిందనమాట. అప్పుడు ఇంకా చిన్నపిల్లాడు చూస్తున్నారా, ఆ షాడో నాదే. లాస్ట్లో మీకు ఫొటోస్ కూడా కొన్ని జత చేశాను. అదేంటంటే వాటర్ కనెక్షన్ దగ్గర నుంచి తీశాను. వాటర్ కూడా వచ్చిందనమాట, దాంట్లో వాటర్ ఉండింది. అదిగోండి ఈ ఫొటోస్ అనమాట కదా.
ఓకేనండి. మరి ఈ వీడియో గనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. చూసారా? ఆ హారిజాంటల్ పైప్‌కి మా వాటర్ కనెక్షన్ చేశారనమాట. ఎక్స్ట్రా పైప్‌ని కట్ చేసి పక్కన పెట్టేశారనమాట. ఇవండి 2022లో 2½ ఇయర్స్ బ్యాక్. ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అనుకోండి. ఇది డిసెంబర్ గదా! జాన్ అయితే 3 ఇయర్స్ అవుతుంది. అలా.